యాహ్! నేనైతే ఇప్పుడు ఈ మ్యాక్స్ స్టూడెంట్ టెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. సో, అలా అప్లికేషన్స్ పేజ్ ఓపెన్ చేసి, ఎక్స్పాండ్ చేసి, జస్ట్ కమాండ్ ఏ క్లిక్ చేసి అన్నీ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన. 74 ఐటమ్స్ ఉన్నాయి ప్రెజెంట్. అది జస్ట్ 74 చూపిస్తుంది. అందులో ఎన్ని ఓపెన్ అవుతాయో మనకు కూడా తెలియదు. చూస్తున్నారుగా, అన్ని ఓబిఎస్ కరెక్ట్ క్యాచ్ చేయలేకపోయింది ఓపెనింగ్ యానిమేషన్స్ అన్నిటిని. యాక్చువల్ స్క్రీన్లో అయితే కరెక్ట్గా చూపించింది. సో జస్ట్ వెయిట్ ఫర్ 10 to 15 seconds after opening. యా, మీరే చూస్తున్నారా కింద ఎన్ని ఓపెన్ అవుతున్నాయో కింద టాస్క్ బార్లో. సో ఎన్ని ఓపెన్ అయినా కూడా నేను జస్ట్ కమాండ్ స్పేస్ కొట్టగానే యాక్టివ్ సెర్చ్ బార్ వచ్చింది. వెంటనే యాక్టివిటీ మానిటర్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ని యాప్స్ ఓపెన్ ఉన్నా కూడా స్టిల్ సిపియూ అయితే ఇంకా 50% కంటే ఎక్కువ ఐడియల్ ఉంది. ఈవెన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఓపెన్ చేసిన ఒక చిన్న యానిమేషన్ లాంటిది ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇన్ని యాప్స్ ఓపెన్ ఉన్నప్పుడు ఎలా అంటే ల్యాగ్ లేకుండా వర్క్ అయిద్దా, లేదంటే మొత్తం ల్యాగ్ అవుతుందా లేదా అని. సో జస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొన్ని సెకండ్స్కి ఫార్వర్డ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో స్కేల్ డిజేబుల్ చేసి XYకి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్, జస్ట్ ఏమంటారు అది సైజ్ చేంజ్ చేస్తున్నా. ఓకే, జస్ట్ ఇది ర్యాండమ్. ఓకే, నౌ విల్ ట్రై టు రౌండ్ ద కార్నర్స్. జస్ట్ ప్లే చేస్తా యానిమేషన్. చూస్తున్నారా ఎంత స్మూత్గా అవుతుందో. ఇన్ని యాప్స్ ఉన్న మ్యాక్స్ స్టూడియో ఇస్ ఎ బీస్ట్. నౌ యూ కెన్ సే యానిమేషన్స్ కూడా ఎంత ఫాస్ట్ ఉన్నాయి చూడు. ఎన్ని యాప్స్ ఓపెన్ ఉన్నాయి మీకే తెలుసు. అన్ని అడోబ్ యాప్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి. స్టిల్ 70 to 75% ఐడిల్. సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక, నేను కాబట్టి ఏం చేయలేకపోతున్నా. అదే మంచి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండి అంతా ఉంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఒక పెద్ద యూట్యూబర్ ఇలాంటి వాళ్ళైతే. సో జస్ట్ స్టార్టింగే కాబట్టి స్ట్రగ్లింగ్. విల్ కమ్ విత్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.